అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కందిపప్పు పులుసు ఎలా తయారు చేసుకోవాలో అయితే చూసేద్దాం. చూడండి, ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ ఒక 2 అవర్స్ నుంచి అయితే నానబెట్టుకున్నాను. నేనైతే ఒక 1/4 కిలో పప్పునైతే తీసుకున్నాను. పప్పుని ఇలా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే స్టమక్ పెయిన్ అలాంటివి ఏమీ రావు. ఇట్లా నానబెట్టుకోకుండా చాలామంది అయితే విజిల్స్లో అట్లా వేసేసుకుంటుంటారు. అది చాలా వరకు కరెక్ట్ కాదు. పప్పు ఇలా నలిపితే ఇలా విరిగేలా ఉండాలన్నమాట. సో ఇలా నేనైతే 2 అవర్స్ అయితే నానబెట్టుకున్నాను. నెక్స్ట్ ఈ నానబెట్టుకున్న పప్పును వచ్చి బాగా అయితే కడిగేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే పప్పునైతే నీట్గా అయితే కడిగేసుకున్నాను. దాంట్లో అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. 2 గ్లాసెస్ అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే పప్పు ఉడకాలి కాబట్టి. నెక్స్ట్ అయితే స్టవ్ అయితే ఆన్ చేసేసుకుందాము. స్టవ్ అయితే ఆన్ చేసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం పప్పు బాగా తొందరగా ఉడికిపోవాలి, నానిపోయింది కాబట్టి కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుంటే ఉడికిపోతుంది అని చెప్పి ఆయిల్ అయితే వేసేసుకున్నాను. మంట అయితే పెద్ద ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను అనమాట. అలా పెద్ద ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల తొందరగా కుక్ అయిపోతుంది, పొంగిపోతుంది, చూసుకుంటూ ఉండాలి మనము. నెక్స్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూస్తూ ఉందాం, అది లోపు అయితే ఉడుకుతూ ఉంటుంది. ఈ సైజ్ చింతపండుని అయితే నానబెట్టుకోవాలన్నమాట. వాటర్ వేసి నానబెట్టుకుంటే అది బాగా అయితే ఉబ్బుతుంది. నెక్స్ట్ అయితే అదైతే పిప్ అంతా తీసేసుకొని ఆ గుజ్జు అయితే వేసేసుకోవచ్చు. ఈలోపు పప్పు ఉడికేలోపు ఇదైతే నానేసేసుకుందాము. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ వాటర్ అయితే పోసేసుకొని చింతపండు అయితే నానబెట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా టొమాటోస్, ఆనియన్స్ అయితే కట్ చేసేసుకొని అయితే పెట్టుకున్నాను. టొమాటోస్ ఒక 2 అట్లా కట్ చేసుకుంటే 2 దెబ్బలుగా వస్తాయి కదా, అలాగైతే సరిపోతుంది. పప్పులో కాబట్టి ఈజీగా స్మాష్ అయిపోతాయి స్మాష్ చేసేటప్పుడు. ఆనియన్స్ వాటిలో కొంచెం వేసుకుంటే చాలు ఉడికేటప్పుడు. నెక్స్ట్ పోపులో కూడా యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది అనమాట. చూడండి, అక్కడైతే బాగా పొంగు అయితే వస్తుంది. పొంగు వచ్చి కూడా ఆగిపోయి బాగా పప్పు అయితే ఉడుకుతుంది అనమాట. సో అలా ఉడికేటప్పుడు కొంచెం కందిపప్పులు అయితే నాకు తెలిసి ఎండుమిర్చి అయితేనే బాగుంటుంది. పెసరపప్పులోకి అయితే పచ్చిమిర్చి బాగుంటుంది. సో నేనైతే పచ్చిమిర్చి వేద్దాం అనుకుంటున్నాను, కొంచెం ఎండుమిర్చి కూడా వేస్తాను. అలా పప్పు అయితే బాగా బాయిల్ అవుతుండేటప్పుడు నేనైతే ఎండుమిర్చి వేసుకుంటున్నాను. చూడండి, ఒక 5 కాయలను అయితే తీసుకున్నాను అనమాట, అందులో వేసేసాను. నెక్స్ట్ పోపులో అయితే యాడ్ చేసుకోవచ్చు, ఒక 2 కాయల దాకా పచ్చిమిర్చి అప్పుడు యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ అందులోనే టొమాటోస్ ఇందాక చూపించాను కదా, కట్ చేసుకున్న టొమాటోస్, ఆనియన్స్ అని చెప్పేసి టొమాటోస్ కూడా వేసేసుకున్నాము. నెక్స్ట్ టొమాటోస్ అయితే యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం ఆనియన్స్ కూడా అయితే యాడ్ చేస్తున్నాను. అవి చాలన్నమాట, ఎందుకంటే పోపులో వేస్తాం కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడైతే పప్పు అయితే బాగా స్మాష్ అయితే అయిపోయి ఆ నీళ్ళు అయితే లోపల మనం ఏవైతే 2 గ్లాసెస్ వేసామో అవైతే బాగా ఇంకిపోయాయి అన్నమాట. పప్పు కూడా ఇలా అంటుంటే చూడండి బాగా అయితే నలిగిపోతుంది. ఇప్పుడైతే స్మాషర్తో అయితే బాగా అయితే స్మాష్ చేసేసుకున్నాము. కల్లుప్పు అయితే వేసుకొని స్మాష్ చేసుకున్నాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా పప్పు అయితే బాగా అయితే స్మాష్ అయితే వేసుకున్నాము. ఇక్కడ చూపిస్తున్న చింతపండు ఇందాకైతే నానబెట్టుకున్నానని చెప్పాను కదా, చింతపండు అయితే ఆ పప్పులో అయితే వేసేసుకుందాం పిప్పంతా. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక బాండీ అయితే పెట్టుకున్నాను, దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాము. ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ కొంచెం అయితే హీట్ అవ్వాలన్నమాట. హీట్ అయిన తర్వాత దానికి సంబంధించిన పోపు దినుసులు అయితే వేసేసుకుందాము. ఫస్ట్ ఆవాలు వేసుకుందాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆవాలు, ఇక్కడ చూపిస్తున్న విధంగా జీలకర్ర,
స్మాష్ చేసుకొని వేసుకుంటున్నాను, టేస్ట్ ఉంటుందని చెప్పేసి. ఇందాక కొన్ని మిగిలించుకున్నాను అన్నాను కదా, ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను తిరగమాటలోకి. బాగా అయితే వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి అయితే మిక్స్ చేసుకున్నాము. నిజంగా పప్పులో కొత్తిమీర వేసుకోవడం వల్ల దాని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం గుప్పెడు కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకున్నాను, మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. దీంట్లో అయితే చింతపండు రసం కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఏదైతే పెట్టుకున్నామో ఈ పోపు కూడా ఎత్తి దీంట్లో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మంట అయితే పెద్ద ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. ఒకసారి అయితే ఇది మంచిగా తాలింపు అంతా మిక్స్ అయ్యేలాగైతే కలుపుకోవాలి. ఒకసారి బాగా కూర ఉడికేంతసేపు అయితే ఉడికించుకున్నాము. ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట దాంట్లో, ఎందుకంటే చిక్కగా చేసుకోవడం వల్ల కొంచెమే అవుతుంది కదా, సో అందుకని చెప్పి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. లేదు మనకి ఎక్కువ క్వాంటిటీలో కావాలి, మనకి ఉదయం నుంచి సాయంత్రం వరకు కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. అది బాగా బాయిల్ అవ్వాలి, బాయిల్ అయిన తర్వాత దించుకుంటే సరిపోతుంది అనమాట. పప్పు అయితే అలా తెరులుతుండేటప్పుడు అయితే దించుకోవాలన్నమాట. బాగా తెరులుతుంది చూడండి, అట్లా బుడగలు వస్తున్నప్పుడు తెరిలినట్టు పప్పు అయితే రెడీ అయిపోయిందనమాట. అడుగు కిందకి వెళ్ళిపోయి ఉంటుంది పప్పు అంతా, పైన వాటర్ వచ్చి ఉంటాయి. బాగా ఇలా కలుపుకొని అయితే ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని వేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో, చూడడానికి కలర్ఫుల్గా ఉంది కదా. సో పప్పు అయితే రెడీ అయిపోయిందండి. సో మీకు నచ్చినట్లయితే ఎవరికైనా ఇలాగే నేను చెప్పినట్టే చేసుకొని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతకీ సబ్స్క్రైబ్ బెల్ని మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్.